వాస్తవంగా దీనిపైన జరిగిందేంటి? మీరందరూ అనుకున్నట్టుగా ఏదో ఇది పంపినందుకే దీనికోసమే ఏదో ఉద్యోగం వదిలేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మీరు మాట్లాడుతా ఉన్నారు. వాస్తవం తెలుసా? అతనికి ఏజీ హాస్పిటల్‌లో నెలకు 10,00,000 రూపాయలు జీతం ఆఫర్ వచ్చింది. అందుకే ఢిల్లీలో కొన్ని కంపెనీలో అతను ప్రైవేట్‌గా ఎక్కువ సాలరీ వస్తన్న కింద దానికోసమే వాలంటరీ పెట్టుకున్నాడు. ఆ విషయం నాకు తెలీదు. రెండోది ఇది వాస్తవం. మరి ఇది వాస్తవం ఇటువంటివి చాలా ఉన్నాయి. ఒకటి కాదు 10, 20 ఉన్నాయి. అన్నప్పుడు ప్రభుత్వ పరంగా, చట్టపరంగా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చినప్పుడు, ప్రభుత్వానికి మేలు జరిగేది, ఉద్యోగాలొచ్చేది, ఆదాయం వచ్చేది చేయనప్పుడు, ఇది నేను ప్రశ్నించడం నాకు తప్పైతదా? ఆయన కమిటీ చైర్మన్ పెట్టడం నాకు తప్పైతదా? ఆయన సొంత జనరల్‌గా ఎవరి అవసరాలు వాళ్ళకుంటాయి. సొంత అవసరం కోసం వేరే ఉద్యోగం చూసుకుంటున్నప్పుడు, ఆయనకు ప్రైవేట్‌లో పెద్ద పెద్ద జీతం వచ్చే ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆయన వాలంటీర్ పెట్టుకున్నాడు. దానికి దీనికి ముడిపెట్టే కార్యక్రమం చేసి, ఇయాల కేటీఆర్ మాట్లాడుతూ రకరకాల మాటలు మాట్లాడుతా ఉన్నాడు. ఇది అసలు లిక్కర్ గురించి. అసలు దానికి సంబంధించి సంవత్సరానికి 40,00,00,000 కాంట్రాక్ట్ అది. అసలు ఫైనలే చేయలే. అసలు టెండరే పిలవలే. 2 స్టేజ్‌లో. దీనికి రాజకీయ రంగు పులిపేటువంటి కార్యక్రమం చేసి, ముఖ్యమంత్రి గారి అల్లుడు పైన ఆరోపణలు, 500 కోట్ల ముడుపులని, కుటుంబం పైన బురదల్లి కార్యక్రమం చేయడం, అట్లాగే మా పిల్లగాని పైన నా కొడుకు కూడా ఏదో కాంట్రాక్ట్ కోసం అని చెప్పని, కొద్దిగన్నా బుద్ధి, మతి, శుద్ధి ఉందా? కడుపుకు అన్నం తింటున్నాడా? గడ్డి తింటున్నారా? నా చరిత్ర తెలవదా కేటీఆర్ నీకు? తెలవదా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.